ఇంతకు ముందు బీజేపీలో సిద్ధు జనరల్ కట్టాలు చూసినాం కానీ దాని తర్వాత నెక్స్ట్ చూసిన పర్సన్ ఎవరంటే ఈ విశ్వక్సేన్ కూడా అదే తీరులో తయారైపోయింది అన్న. కానీ డైలాగ్ డెలివరీ ఏం చేసిండు భయ, ఫైటింగ్ సీన్స్ కానీ డైలాగ్ డెలివరీ లేడీ గెటప్ మామూలుగా సుమారం లేపిండు అన్న. ఒక లేడీ గెటప్ ఏంటంటే అన్న, మామూలుగా లేడీ గెటప్ అనేది ఇంతకు ముందు సినిమాలలో ఏ సినిమాలో చూడలేదు. కానీ ఒక హీరో అయ్యి లేడీ గెటప్ వేసుకొని చేయడం అనేది మామూలు విషయం కాదు. ఆ లేడీ గెటప్ కూడా ఏం చేస్తారు, మామూలుగా ఎవరైనా క్యారెక్టరైజేషన్ చేస్తే అది చేయడం కాదు, నటించడం కాదు, జీవించేసేసిండు విశ్వక్సేన్ గారు. నిజంగా ఆ రేంజ్ లో దుమారం లేపిండు. ఊచకోత అని చెప్పేసి చెప్పుకోవచ్చు. లాస్ట్ క్లైమాక్స్ సీన్ ట్విస్ట్ అన్న మామూలుగా పెట్టలేదు. వాము ఇదేంద్ర బాబు ఈ రేంజ్ లో లేపిండు సినిమా అని చెప్పేసి చాలా ఎక్సైట్ అయ్యాను. ఇంటర్వెల్ బ్యాంక్ పరంగా చూసుకున్న సాంగ్స్ ఉన్నాయి భయ, సాంగ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయి. నిజంగా సీన్ కి ప్రతి ఒక్క ఆడియన్స్ అంతా ఎక్సైట్మెంట్ అయిన ఎక్కడ కూడా డిసప్పాయింట్ కాలేదన్న. నిజంగా ఒక వన్ ఆఫ్ ది ఆడియన్స్, ఏ ఆడియన్స్ అయినా సరే థియేటర్ కి వచ్చి ఆన్ స్క్రీన్ మీద చూస్తే ప్రతి ఒక్క ఆడియన్స్ అందరికి ఫుల్ మీల్స్ సినిమా అన్న ఇది అన్న. లాస్ట్ ఇంకా కామెడీ విషయానికి వచ్చేస్తే అన్న, లాస్ట్ కామెడీ విజువల్స్ పరంగా చూసుకుంటే కూడా కామెడీ ట్రాక్ పరంగా నిజంగా నవ్వుకొని కడుపు చెక్కలు అయిపోయింది అన్న. థియేటర్ లో నవ్వుకొని నిజంగా కడుపు చెక్కలు అయిపోయి నిజంగా అసలు ఇప్పటికీ కూడా ఏంటంటే ఇక బయటకు వచ్చి ఏంటంటే కొంచెం ఏదైనా సీరియస్ ఏదైనా సన్నివేశాలు జరిగితే చూద్దామా అని చెప్పేసి అనుకుంటాము. నిజంగా కడుపులో నవ్వి కడుపు చెక్కలు అయిపోయింది అన్న. వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అన్న. విశ్వక్సేన్ గారి కెరియర్ లో వన్ ఆఫ్ ది టాప్ 1 లో ఉంటది అన్న ఈ మూవీ. ప్రతి ఒక్క ఆడియన్స్ థియేటర్ కి వచ్చి చూడండి, ఆదరించండి అన్న. లేడీ గెటప్ ఏంటంటే అన్న, మామూలుగా ఏ సినిమాలో అయినా సరే మనము మామూలుగా ఎవరికైనా సరే ఏ హీరోకైనా సరే ఇచ్చిన క్యారెక్టరైజేషన్ ప్రకారం న్యాయం చేస్తారు. కానీ ఈయన ఏంటంటే ఇచ్చిన లేడీ గెటప్ ప్రకారం ఏంటంటే అది నటించడం కాదు, ఆ క్యారెక్టరైజేషన్ లో జీవించేసిండు అని చెప్పి చెప్పుకోవచ్చు. నిజంగా సీన్ ఏమి ఎక్సైట్మెంట్ పెట్టిండన్న, అసలు మామూలు కాదు. పిస్ల మీద పిస్లతో ఇట్లా ఏంటంటే చాలా షాకింగ్ అయిపోయినాము. లాస్ట్ క్లైమాక్స్ సీన్ మాత్రం చాలా మెయిన్ హైలైట్ ఏంటంటే మూవీలో ఇంటర్వెల్ బ్యాంక్ ఒకటి, క్లైమాక్స్ సీన్ ఒకటి చాలా హైలైట్ పెట్టిండని చెప్పి ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు, లవర్స్ చూడొచ్చు, యూత్ ఆడియన్స్ చూడొచ్చు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్క ఆడియన్స్ అందరూ చూడాల్సిన సినిమా, చూడదగ్గ సినిమా. డబుల్ మీనింగ్ ఉన్నాయి కానీ సినిమాలో కంటెంట్ అన్న, సినిమాలో కంటెంట్ ఉంటే ఎన్ని డబుల్ మీనింగ్స్ ఉంటే ఎవడేం ఆపుతాడు చెప్పు. ఇప్పుడు అట్లా అనుకుంటే గోపిచంద్ ఇట్లా గోలిమార్ సినిమా ఉంది, బిజినెస్ మ్యాన్ సినిమా ఉన్నాయి, అందులో కూడా ఏంటంటే డబుల్ మీనింగ్లు చాలా ఉన్నాయి. కానీ కంటెంట్ లో దమ్ముంది. దమ్మున్న సినిమాలు ఎవడేం ఆపలేడు అన్న. దానికి నిదర్శనం ఏంటంటే ఈ లైలా సినిమా. ఒక ముక్కలో చెప్పాలంటే ఏం చెప్తాం బ్రో? ఒక ముక్కలో చెప్పాలంటే అన్న, నిజంగా ఆఫ్టర్ ఏంటంటే మాస్ కా దమ్కి దాస్ కా దమ్కి ఆల్ ఇన్ వన్ అని చెప్పేసి చెప్తాను.